ఈ సృష్టి అంతా కూడా ఆయన మహాప్రళయంలో లోపలికి తీసేసుకున్న తర్వాత మళ్ళీ సృష్టి చేసేటప్పుడు మొదట బ్రహ్మగారిని సృజిస్తాడు. సృజించి వేదం ఇచ్చి సృష్టి చేయడం మొదలుపెట్టు అంటాడు. అందుకే ఇప్పటికీ తమిళనాడులో కుంభకోణం అని ఒక క్షేత్రం. ఆ క్షేత్రం ఎందుకు వచ్చిందంటే, ఈ సమస్త బ్రహ్మాండములు లయమైపోయిన తరువాత ఒక కుంభం అంటే ఒక కుండలో ఏం చేస్తాడంటే, మళ్ళీ పునఃసృష్టి జరిగేటప్పుడు ఓషధులు భూమి మీద పడాలని అమృతం పోసి అందులో ఓషధులు పెట్టి కుండ వదిలేస్తాడు. అది ప్రళయ జలాల మీద తేలుతూ వెళ్ళిపోతుంటుంది. మళ్ళీ ఆయన పునఃసృష్టి చెయ్యాలి అని ఎప్పుడు అనుకుంటాడో అప్పుడు ఎక్కడ మొదలు పెట్టాలి సృష్టి అనుకుంటాడో అక్కడ నిలబడి బాణం పెట్టి కొడతాడు ఆ కుండని. ఆ కుండ బద్దలై అందులోంచి అమృతము ఓషధులు భూమిలో పడతాయి. అదే పృథు చక్రవర్తి వృత్తాంతం భాగవతంలో. అది భూమిలోకి ఇంకి పంట మొదలవుతుంది. ఇంకక్కడి నుంచి అలా పండుతూనే ఉంటుంది. వేదంలో చెప్తారు ఓషధీతత్వం. ఓ గింజ తిన్నాననుకోండి జీర్ణమై శక్తినిస్తుంది.